కచ్చీర్ కాదు పాము జావద్దు అన్నట్టే ఉన్నాయి కొండా కుటుంబం రాజకీయాలు. ఆ నడుమ మంత్రి కొండా సురేఖ బిడ్డ సుష్మితా పటేల్ పరకాల ఎమ్మెల్యేను కావాలనే కోరికను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కదా. అగో అదే ముచ్చట మీద విలేకరులు అడిగితే ఏమంటున్నారో ఇనుండ్రి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు, మేము బుల్లెట్ కార్లో తిరుగుతా, కొండా సురేఖ ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుష్మితా పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. ఇన్నరా కన్నా బిడ్డ ఏమనుకుంటున్నదో తల్లిదండ్రులకు తెలియదట. మరి వీళ్ళని అడగకుంటేనే వీళ్ళు చెప్పకుంటేనే ఇన్స్టాగ్రామ్లో పరకాలకు ఎమ్మెల్యే కావాలనుకుంటానా అని రాస్తుందా? ఒకవేళ రాసిన కొండ దంపతుల సహకారం లేకుంటేనే గెలుస్తుందా? సరే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళ ఆలోచన ఇంకోళ్ళు పంచుకోరే అని అనుకుందాం. పరకాల ఎమ్మెల్యేను కావాలనే నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకున్నట్టు? ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొండా కుటుంబానికి నడుమ కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తున్నది. ఇప్పుడు అది కొట్లాడ కాడికి వచ్చింది. కొండా మురళి రేవూరి ప్రకాష్ రెడ్డిని కడియం శ్రీహరిని తిట్టినంత పనిచేసిండు. మీకు దమ్ముంటే రాజీనామా చేసి గెలువుర్రి అని కూడా అన్నాడు. దానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలిచి వివరణ అడిగింది. తర్వాత కొండా మురళి ఇటువంటి బెదిరింపులకు భయపడేటోడిని కాదు అని కూడా అన్నాడు. ఇవన్నీ జరుగుతుంటేనే సుష్మితా పటేల్కు పరకాల దిక్కు మారిందా మనసు? మళ్ళా దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ వివరణ అడుగుతుందో ఏమో అని పాము జాగకుండా కట్టిరు కాకుండా ఎట్లా మాట్లాడుతున్నదో చూడురి మంత్రి కొండా సురేఖ. ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. ఇన్నరా కూతురు రాసుకొచ్చిన దానికి మేమేం చేస్తాం అంటున్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటదట. అంతేగాని వరంగల్ జిల్లాలో ఇంత పంచాయతీ నడుస్తున్నప్పుడు ఇట్లా పెట్టద్దు బిడ్డ, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామని చెప్పదట. ఎందుకంటే తాను మేజర్ కాబట్టి తన నిర్ణయాన్ని వీళ్ళు కాదనరట. మరి ముచ్చట మీద పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏమని ఫిర్యాదు అవుతాడో, ఈ లొల్లి ఎందాక పోతుందో. అందరు కలిసి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారో ఏమో పోన్రి అని అనుకుంటున్నారట అక్కడి జనాలు.